సీనియర్ న్యాయ వ్యవస్థలో మంచి నిపుణులు. మరి సిమిలర్ కేసెస్ అన్నీ కలిపి విచారించండి, ఒకేసారి విచారించండి అని చెప్పి ప్రొసీడ్ అవుతున్నట్లు కనపడుతుంది. కేసు ఒకటైనా సెక్షన్లు డిఫరెంట్గా పెట్టడం మనకు కనిపిస్తుంది ఇక్కడ. ఇప్పుడు మొన్నటి వరకు ఆ కామెంట్స్ గురించి చేసినటువంటి చర్యల గురించి ఆ కేసులు పెట్టారు, తీరా చూస్తే బెయిల్స్ వచ్చినాయి వరుసగా 4 కేసుల్లో. 5వ మాత్రం సెక్షన్లు మార్చి పెట్టేశారు, రాజద్రోహం అంటున్నారు, అలాగే యూఏపీఏగా పెడుతున్నారు, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కూడా పెట్టారు. సో మరి ఇప్పుడు రిమాండ్ కంపల్సరీగా ఉండే అవకాశం ఉందా? రిమాండ్ అయిపోయే వరకు ఈలోపు ఏదైనా శ్రవణ్ ఆయన బయటకు తీసుకొచ్చే అవకాశం ఉందా రావణ్ని? బేసిక్ గా దీంట్లో ఇప్పుడు దేశద్రోహం కింద ఉప యాక్ట్ కింద పెట్టాల్సిన పరిస్థితి దీని కింద ఒకసారి కానీ మనం కానీ చూసుకుంటే, జోసెఫ్ ప్రశ్న అనే ఒక యూట్యూబ్ ఛానల్ నిషేధిత తీవ్రవాద సంస్థ సిపిఐ మావోయిస్టును అంటే మావోయిస్టు సిపిఐ ఉన్న దానికి కీర్తిస్తూ ప్రజల్లో భావజాలాన్ని తీసుకువెళ్లేలా సాయుధ తిరుగుబాటుకు మద్దతు తెలుపుతూ ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు అంటూ ప్రచారం చేసిన కొన్ని అతని గతంలో ఏదైనా మాట్లాడిన వీడియోను అప్లోడ్ చేశాడు అనేది గన్నవరానికి చెందిన జనసేన నాయకుడు అలాగే రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా ఉన్న శివశంకర్ ఇచ్చిన ఫిర్యాదు. అంటే ఆయన ఏం చెప్పాడంటే, ఈయన రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి నిషేధిత తీవ్రవాద సంస్థకు మద్దతుగా ఈయన మద్దతు పలుకుతున్నాడు. మావోయిస్టు సిపిఐకి మావోయిస్ట్ కి మద్దతు పలుకుతున్న పరిస్థితి. అందుకే ఆయన వీడియోస్ కూడా విధంగా ఉంటాయి, ఆయన మాటలు అలాగా ఉంటాయి, రెచ్చగొట్ట ప్రయత్నాలు చేస్తున్నారనే యాంగిల్లో ఆయన కేసు పెట్టాడు. ఆ కేసు మీద ఇప్పుడు దేశద్రోహం కింద ఉప యాక్ట్ ని పెట్టిన నేపథ్యం కూడా మనం చూడొచ్చు. అయితే ఈ కేసులో నిన్న వాదనలు రాత్రి 12 గంటల వరకు జరుగుతున్న నేపథ్యంలో కూడా జడాశ్రవణ్ చెప్పిన వాదనలు అంటే అసలు ఇది దేశద్రోహం కింద ఏ సెక్షన్ కింద పెట్టారు అనేది ఆయన అడుగుతున్నారు. అసలు ఆయన మీడియాతో కూడా మాట్లాడుతూ చాలా సందర్భాల్లో ప్రకాష్ రాజు రావణ్తో మాట్లాడిన ఆడియోలను తర్వాత ఏ సాయంతో మార్చి ప్రభుత్వం తరఫున ప్రచారం చేస్తోంది అనే ఒక వాదన తీసుకుని వచ్చి ప్రయత్నం చేశారు. మరోవైపు ప్రకాష్ రాజు కూడా అసలు మేము మాట్లాడిందని ఒక కట్ అండ్ పేస్ట్ చేసి మీరు ఎలా చేస్తారు, ఏం జరుగుతోంది, మీకు ఏం జరుగుతుందో అర్థమవుతుందా అని మాట్లాడే ప్రయత్నం కూడా చేసిన పరిస్థితి అయితే మనం చూసాం. కానీ మొత్తం మీద ఇప్పుడు ఈ వ్యవహారం కోర్టుకు వెళ్ళడం, కోర్టు రిమాండ్ పర్యటన చేసింది కాబట్టి 14 రోజులు రిమాండ్ కి నెల్లూరు జైలు కూడా తరలించేశారు. ఫర్దర్ గా ఇక ఆయన ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి, లేదు కోర్టులు ఎలా తీసుకుంటాయి. ఇప్పుడు హైకోర్టులో కూడా ఈ రోజు ఒక విచారానికి ఉన్నట్టుంది ఒక కేసు రావణ్కి సంబంధించిన సందర్భంలో. అది చూడాలి ఈ రోజు ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఉంటాయి, ఈ రోజు అది టేబుల్ అవుతుందా లేదా అనే అంశం కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి చూడాల్సిన నేపథ్యం ఉంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద రావణ్ విషయంలో ఆయన భార్య ఆవేదన వ్యక్తం చేయడం మనకు కనిపిస్తుంది. మాకు నరకం చూపిస్తున్నారు, చిన్న పాప ఉంది, దయచేసి మా గురించి ఆలోచించండి అంటూ ప్రాధేయపడడం, కన్నీటి పర్యంతం అవడం మనకు కనిపిస్తుంది. మరోవైపు జగన్ కూడా ఈ అంశం మీద రెస్పాండ్ అయ్యారు, ట్వీట్ చేశారు, ప్రభుత్వాన్ని చాలా అంశాలకు సంబంధించి ప్రశ్నిస్తూ వస్తున్నారు, అన్ని రకాలుగా ప్రభుత్వం ఫెయిల్ అవుతుందని విమర్శిస్తున్నారు. ఇక ఇప్పటికే రావణ్ని జైలుకి తరలించారు, రిమాండ్ కోసం రావణ్ని తరలించడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు 14 రోజుల రిమాండ్ కోసం అని చెప్పేసి. అయితే ఇప్పుడు యూఏపీఏ యాక్ట్ పెట్టడం అనేది చాలా పెద్ద చర్చ అవుతుంది. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. అన్లాఫుల్ యాక్టివిటీస్ అనేవి ఏమున్నాయి అనేది అధికారులు రేపు కోర్టుకు చూపించాల్సి ఉంటుంది. దాంతోపాటు రాజద్రోహం కేసు పెట్టినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. 152 పెడుతున్నారు. అంటే దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించడం, దేశం మీద రాజ్యం మీద కుట్రలు చేయడం, రాజ్యం అనకంటే ప్రభుత్వం అనాలి, ఆ పదాన్ని ఇప్పుడు ఉపయోగించకూడదు మనం. సో ప్రభుత్వం మీద కుట్రలు పనడం, దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగించడం,
ప్రజల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం, ఇలా వీటితో పాటు అన్లాఫుల్ యాక్టివిటీస్ అంటే చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేయడం. సో ఇన్ని రోజుల పాటు మరి ఏమైపోయాయి ఈ చట్టాలన్నీ? ఇన్ని రోజుల పాటు ఇన్ని దారుణాలు చేస్తున్నాడని చెప్పి ఈ కేసులో మెన్షన్ చేశారు, ఈ సెక్షన్లు పెట్టారు. మరి ఇన్ని రోజులు ఏమైపోయారు పోలీసులు? ఇన్ని రోజులు ఈ కేసులు ఏమైపోయాయి? ఈ కంప్లైంట్స్ ఏమైపోయాయి? డిప్యూటీ సీఎం మీద కామెంట్స్ చేసిన తర్వాతే ఇవన్నీ గుర్తొచ్చాయా? అఫ్కోర్స్ చేసిన కామెంట్స్ కరెక్టా అంటే ఖచ్చితంగా తప్పే, చర్యలు తీసుకోవాల్సిందే. కాకపోతే అంతవరకు ఐటీ యాక్ట్ కిందో లేదంటే ఇలాంటి కామెంట్స్ దారుణమైన కామెంట్స్ చేశారు, ఇబ్బంది పెట్టారు, ఆయన అభిమానులు బాధపడ్డారనో లేదంటే ఆయన ప్రతిష్టకి భంగం కలిగించారనో ఇలాంటి కేసులు అనేవి మనం చూస్తూ ఉంటాం. ఐటీ యాక్ట్స్ లాంటివి పెడుతూ ఉంటారు యూట్యూబ్లో, సోషల్ మీడియాలో మాట్లాడినందుకు. అలా కాకుండా అసలు యూఏపీఏ యాక్ట్లు పెట్టడం ఏంటి? దేశద్రోహం కేసులు పెట్టడం ఏంటి? సిపిఐఎం మావోయిస్ట్తో మద్దతుగా ఉన్నాడని చెప్పేసి కేసులు పెడుతున్నారట. అసలు సిపిఐ మావోయిస్ట్ పార్టీ ఇంకా ఎక్కడ యాక్టివ్గా ఉంది? అతను ఏం చేశాడు? దానికి సంబంధించి ఏం ఆధారాలు ఉన్నాయి? సో దే ఆర్ గోయింగ్ ఇన్ ఎక్స్ట్రీమ్ వేలో వెళ్తున్నారు అనేది అర్థమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రానివ్వడం ఇష్టం లేదు. దే వాంటెడ్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ద అదర్స్. ఇంకొకసారి ఎవరు నోరెత్తకూడదు డిప్యూటీ సీఎం గురించి లేదంటే ప్రభుత్వం గురించి మాట్లాడాలంటే భయపడిపోవాలి అనే ఉద్దేశంతో ఇలాంటి కేసులు పెడుతున్నట్లు కనపడుతుంది. మరి దీని ప్రభావం ఎలా ఉంటుంది? ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు, ప్రజలు పిచ్చోళ్ళు కాదు. అంటే నేరము శిక్ష అనేది రెండూ ప్రజలకు తెలియదేం కాదు. ఇప్పుడు ప్రూవ్ అయిన కేసులైనా ప్రూవ్ అవ్వని కేసులైనా సిబిఐ విచారణలో సంవత్సరాలుగా నలుగుతున్న కేసులైనా ప్రతిదీ ప్రజలకు తెలియంది కాదు. అఫ్కోర్స్ వీఆర్ దేర్ టు టెల్ పీపుల్ ఎవ్రీథింగ్. సో పీపుల్ డిసైడ్ ఎవ్రీథింగ్ ఆఫ్టర్ ఆల్. సో కేర్ఫుల్గా ఉండడం అనేది అవసరమే ప్రభుత్వానికైనా సరే. ఒక్క విషయం నేను చెప్పాలనుకున్న, రావణ్ మంచివాడా చెడ్డవాడా అనేది నేను చెప్పడం లేదు. అతను చేసిన కామెంట్స్ ఖచ్చితంగా చాలా చండాలమైన కామెంట్స్ గతంలో కూడా చేశాడు. ప్రధానంగా హిందూ దేవుళ్ళ గురించి, హిందుత్వం గురించి, హిందూ ధర్మం గురించి అతను చేసినటువంటి కామెంట్స్కి ఖచ్చితంగా అతనికి కఠినమైన శిక్ష పడాల్సిందే, అందులో ఎలాంటి డౌట్ లేదు. డిప్యూటీ సీఎం గురించి కూడా అతను చాలా దారుణమైన కామెంట్స్ చేశాడు, అవమానకరమైనటువంటి కామెంట్స్ చేశాడు. ఆ విషయంలో కూడా చర్యలు తీసుకోవాల్సిందే. కానీ ఏ సెక్షన్ల కింద కేసులు పెడుతున్నారు? ఒకవేళ పలానా సెక్షన్ల కింద అతను చేసిన కామెంట్స్కో అతను చేసిన పనులకో ఒక సెక్షన్ పెట్టారు, కోర్టుకు వెళ్ళారు, కోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత ఒకసారి ఇచ్చింది, 2 సార్లు ఇచ్చింది, 3 సార్లు, 4 సార్లు బెయిల్ ఇచ్చిన తర్వాత 5వ సారి కూడా మళ్ళీ అరెస్ట్